Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. మీ అందరికి చాలా big thanks for following my channel and appreciating my content. And ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు. But still, in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ అండ్ కంటిన్యూ ఫాలోయింగ్ మై ఛానల్. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Krish garu, hi, how are you doing andi? Very good. Inka release ki just oka 2-3 days undi ante. Normal ga whenever your film releases, what goes through a day before andi? Asalu generally how do you feel? Calm untadandi. Really చాలా కామ్ ఉంటుంది అన్నమాట. అసలు ఏ విధమైన భావోద్వేగాలు ఉండవు, చాలా కామ్గాను. చాలాసార్లు సినిమా చూస్తుంటాము, ఒక అంచనాకు వచ్చి ఉంటాము, నేను చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పాను అనే సంతృప్తి ఉందా అనేది మోస్ట్ కేసెస్ అండి. యాక్చువల్గా 99% ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అన్నమాట. సో ప్రతి సినిమాకి ఘాటీకి ఒక పాలు ఎక్కువ. అది 100% మేము ఏదైతే అచీవ్ చేద్దామని బయలుదేరామో ఈ సినిమాని అచీవ్ చేసాం. సో ఐఎమ్ వెరీ కామ్ అన్నమాట. చాలా రిలాక్స్డ్గా కామ్గా. అంటే ఇంకొక విధం చెప్పాలంటే ఒక చిన్న ఎంప్టీనెస్ ఉంటుందండి. అంటే హెవీ వర్క్ లోడ్లో ఉంటాం అండ్ కొన్ని సంవత్సరాల నుంచి మోస్తున్నది ఆ భారం. కాపీ ఇచ్చేసాం, ప్రింటింగ్ ఇచ్చేసాం, యూఆర్ జస్ట్ వెయిటింగ్ అన్నమాట. మరుసటి రోజు చూడటానికి ప్రేక్షకుల పల్స్ అది ఎలాగ ఎంజాయ్ చేశారని తెలుసుకోవటానికి అన్నమాట. సో మనం చాలాసార్లు ఒక ఇంట్లో పెద్ద ఈవెంట్ జరిగింది అనుకోండి, ఆ మరుసటి రోజు ఏదో ఒక రకంగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మొత్తం అయిపోయింది, కామ్గా ఉంటుంది. సో మైండ్ విల్ బి లైక్ ద సేమ్. Your entire filmography also 90 to 95% are all success films. అంటే hardly we could pick up a failure కూడా. It's like due to many other varied reasons. జనాలు ఇచ్చిన అవార్డు రివార్డు అది వేరు పక్కన పెట్టండి, బట్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఆర్ యూ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ విత్ ద వర్క్ దట్ యూ డిడ్? ఎగ్జాక్ట్లీ అండి. హ్యాపీనెస్ నేను చెప్పాలంటే సంతృప్తి అండి, కంప్లీట్ సంతృప్తి ఉందండి. యాక్చువల్గా నేను ఈ మీడియం ఎంచుకున్నది కథలు చెప్దామని. ఓకే, టు మేక్ మై వాయిస్ హర్డ్. మీరు ఒక మీడియం ఎంచుకున్నారు, నేను ఒక మీడియం ఎంచుకున్నాను. సో ఈ కథలు చెప్దామని ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఓకే, నేను ఒక వ్యాపారానికన్నా లేకపోతే అన్నిటికన్నా ఫేమ్ కావచ్చు, మనీ కావచ్చు, ఇవన్నీ రియల్లీ సెకండరీ. మంచి స్టోరీస్ చెప్దాము, ఎవ్వరు చెప్పని కథలు చెప్పాలనేది నా అదృష్టం. అలాంటి కథలు నన్ను వెతుక్కుంటూ వచ్చినాయి, ఆర్ నేను వెతుక్కుంటూ వెళ్ళాను. ఎవరు చూడని జానర్స్ కొన్ని నేను చెప్పగలిగాను. ఆర్ ఒక వేదం లాంటి ఆంథాలజీ కావచ్చు, గమ్యం లాంటి ట్రావెల్ కావచ్చు. గమ్యం నుంచి ఘాటీ దాకా అనేకమైన కొండలు ఎక్కాను, కొన్నిసార్లు లోయల్లోకి వెళ్ళాను. అది కమర్షియల్గా కావచ్చు అను, బట్ ఒక హ్యాపీనెస్ మాత్రం త్రూ అవుట్ నేను క్యారీ చేస్తున్నాను. సంతృప్తి. మై జర్నీ ఈజ్ మై జర్నీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఈ ఘాటీ తోటి మిగతా కమర్షియల్ శిఖరం కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్కబోతున్న నమ్మకం కూడా ఉందండి. నైస్. బట్ జనరలీ అండి, హూఎవర్ సెలెక్ట్స్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే వాంట్ టు ఆర్ గెట్ ఇన్ టు, వాళ్ళకి కొన్ని నాన్ నెగోషియబుల్ థింగ్స్ ఉంటాయి. ఐఎమ్ అ జర్నలిస్ట్ 20+ years. There are certain things I said no way, I'm not doing it. Ante there are certain things that I can just not cross the line, especially when it comes to sensationalism or controversy, putting somebody into a corner and pushing them towards that. Ilantivi I can't do it. Some people say that you're not a journalist, you should be poking somebody and getting out the. అంటే మీకు అంత ప్రేమ గారికి అంత ప్రేమ వచ్చేది కాదండి. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, నాకు బాగా తెలిసిన క్లోజ్ సర్కిల్లో కూడా మీ గురించి చాలా అద్భుతంగా చెప్తారు. అండ్ వీ హ్యావ్ సమ్ కామన్ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా. సో దే రియల్లీ స్పీక్ వెరీ హై అబౌట్ ఇట్ బికాస్ ఆఫ్ ద పాత్. మీరు ఇలా చేస్తే ప్రేమ గారి లాగా ఉండాలనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. సో దట్ యూ షుడ్ carry proudly. That's what, sir. So that is non-negotiable for me. Atla, as a writer director, as a screenwriter, and as someone who's having so passion about making good films, what are those oka rendu moodu non-negotiable things ivi nenu etti paristhithulo nenu cheyyanu అని మీరు గిరిగీసుకొని పెట్టుకున్న అంశాలు అంటే ఏం లేవండి? యాక్చువల్లీ అంటే నాన్ నెగోషియబుల్ అంటే యాజ్ ఎ డైరెక్టర్ మై లైఫ్ ఈజ్ అ రోలర్ కోస్టర్ వన్. బట్ నాకు ప్రతిసారి నాన్ నెగోషియబుల్ అంటే నాకు ఇష్టం లేని సినిమా చేయకూడదు. సో నాకు ఒక
కథ ఉంది, ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ అంటే ఈ కథ నేను చెప్పాలి, ఇది కొన్ని కథలు ఉంటాయి అన్నమాట, అది నేను చెప్పు అని అడుగుతూ ఉంటాయి. అగైన్ ఐఎమ్ కమింగ్ టు ఘాటి. ఘాటి చాలా సహజంగా, చాలా పచ్చిగా, ఎప్పుడెప్పుడు పేరదామా అన్న ఒక వాల్కొన లాంటి కథ. ఈ ఆ కథ చూడంగా నాకు ఎమ్మటే చెప్పాలనిపిస్తాం. అలాంటి కథ వచ్చినప్పుడు నేను కాన్స్టెంట్గా చెప్పాలి. నాకు నాన్ నెగోషియబుల్ ఏంటంటే నాకు ఇష్టం లేని కథలు చెప్పకూడదు. అంటే ఇష్టం లేని కథలు అంటే ఇప్పుడు నేను చెప్పను బేసికల్గా. గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ ఆపర్చునిటీ అండ్ గ్రేట్ ఎకో సిస్టమ్ దట్ ఐ కెన్ రియల్లీ టెల్ ద స్టోరీస్ విచ్ ఐ వాంట్ టు టెల్. అలాంటి ఇది కథ ఈ మీడియంకి ఎందుకు వచ్చామనేది కాన్స్టెంట్ గుర్తుపెట్టుకుంటాను. అది కాకుండా వేరేదంటే అది సెల్ఫ్ నో ఉంటాయి కానీ, బట్ నాకు ఆ బౌండరీస్ గిరి గీసుకునే అంత ఏం లేవు, అవేం లేవు. అంటే ఒక్కోసారి ఏమైపోతుందంటే పీపుల్ విల్ చూస్ యూ కదా, అంటే దే మే బి ప్రొడ్యూసర్స్ ఆర్ దే మే బి అదర్ రైటర్స్ హు చూస్ యూ. క్రిష్ గారు మీరే డైరెక్ట్ చేయాలి ఈ కథని అని అన్నప్పుడు, అటువంటివి మీ దగ్గరకు వచ్చినప్పుడు అండ్ ఐ థింక్ దే కేమ్ కదా ఎప్పుడు అది కాన్స్టెంట్గా వస్తూ ఉంటాయి. బట్ చాలాసార్లు నా కథలు నేను రాసుకుంటాను. అండ్ కొన్నిసార్లు వేరే పుస్తకాలు తీసుకుంటాం. కొండపొలం అని సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారి కథను తీసుకున్నాను. ఈ సినిమాకి కథ బాగుంది అనుకోండి, ఐ విల్ బి వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు డాక్టర్ చింతకింద శ్రీనివాసరావు గారు ఘాటి సినిమా కథ తీసుకొచ్చారు. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ డన్ దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ. నాకు ఒక నాన్ నెగోషియబుల్ అండి. ఇట్స్ అబౌట్, చాలా మంది అంటూ ఉంటారు జర్నీ ఇంపార్టెంటా డెస్టినేషన్ ఇంపార్టెంటా అని. నేను ఈ మధ్య కంపెనీ ఇంపార్టెంట్ అంటున్నానండి. కంపెనీ, సో ద పీపుల్ హూమ్ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ అన్నమాట. సో చాలా గొప్పగా నా ప్యాషన్ ఉండే టీమ్ తోటి పనిచేయటం వల్ల మన ప్యాషన్ కూడా కలిసి అది డబుల్ అవుతుంది. సో ఐ ట్రై టు బీ విత్ దట్ గ్రేట్ కంపెనీ. సో వాట్ ఈస్ ఘాటి అండి? ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో మనం ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. ఆ ఘాట్స్లో ఘాటీలు అని ఉంటారు అన్నమాట. చాలా గట్టి మనుషులు, గట్టి మనసులు యాక్చువల్లీ. అంటే గట్టి మనుషులను ఎందుకన్నారంటే ఒక ఘాటి వాళ్ళ భుజాల మీద 100 kgs వేసుకొని ఆ కొండలు ఎక్కగలరు, దిగ్గలరు అన్నమాట. కానీ వీళ్ళని ఒక గంజాయి స్మగ్లింగ్ కోసం ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో మనకి శీలావతి అనే ఒక రేర్ గాంజా దొరుకుతుంది. ఒక కొండ ఇంకో కొండకు నీడిస్తుంది, ఆ నీడలో మాత్రమే పెరిగే గాంజా ఇది. సో చాలా అందులోంచి వచ్చే చాలా THC ఉంది, చాలా ఎక్స్పెన్సివ్ కమోడిటీ అన్నమాట. అది రియల్, అది నిజంగా అక్కడ పెరుగుతుంది. మీరు ఒకసారి గూగుల్లో కొట్టినా కూడా యూట్యూబ్లో AOB గాంజా లేకపోతే AOB శీలావతి అని కొడితే దాదాపు ఒక 1000 పైగా డాక్యుమెంటరీస్ ఉంటాయి. BBC నుంచి మన అన్ని ఛానల్స్ దాకా బెస్ట్ పేపర్లలోనూ, ప్రతి పేపర్లోనూ. నేను రీసెర్చ్ చేద్దాం ఫస్ట్ చేస్తే అది ఒక విస్తృతంగా ఉందన్నమాట, డీటెయిల్డ్గా ఉన్నాయి. సో ఇలాంటి వీళ్ళు వాళ్ళ సర్వైవల్ కోసం చేస్తున్న ఘాటీలు, బట్ వాళ్ళ ఐడెంటిటీ ఏంటనేది ఒక థీమ్ అనేది ఒకటి సినిమాలో దొరికింది. దాంతోపాటు చాలా గొప్ప క్యారెక్టర్లు, ఈ ఘాటీల క్యారెక్టర్ని శీలావతి దేశరాజు రూపంలో ఒక మంచి కథగా చెప్పడానికి ఆస్కారం దొరికిందన్నమాట. అందుకని ఈ ఘాటి అనే ఈ ఘాట్లలో ఉండే ఘాటీలు చాలా ఎక్సైట్ చేశారు నాయి. వీళ్ళ గురించి సినిమా చెప్దామని. ఇంత ఒక తూర్పు కనుమల్లో మన ఇంతవరకు ఎప్పుడు ఎవరు షూటింగ్ చేయలేదండి ఈస్టర్న్ ఘాట్స్లో. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో, మన తెలుగు రాష్ట్రాల పక్కనే. కానీ అక్కడున్న కొత్త రకమైన వ్యక్తులు కావచ్చు, ఒక కొత్త భాషలో, అసలు అక్కడ కూడా గమ్మత్తైన భాష ఉంటుంది అన్నమాట. తెలుగు కొంచెం గమ్మత్తుగా మాట్లాడతారు, ఒరియా గమ్మత్తు మాట్లాడుతుంటారు, 2 లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటారు. ఆహారపు అలవాట్లు డిఫరెంట్గా ఉంటాయి. పకాలాబాత్ అని అంటారు, పకాలాబాత్ అండి, ఫర్మెంటెడ్ రైస్ అండి పకాలాబాత్. అందులో చాలా కర్రీస్ పెట్టుకొని అంత పక్కనే ఒక 20-30 కిలోమీటర్లు. ఒకవైపు ఉంటే ఇలా ఉంటుంది, ఒకవైపు ఉంటే అలా ఉంటుంది. భాష ఏం ఆడతారు వాళ్ళు అక్కడ? ఒడియా ప్లస్ తెలుగు రెండు. మన సాలూరు వైపు నుంచి వెళ్ళొచ్చు, అరకు వైపు నుంచి వెళ్ళొచ్చు, పాడేరు వైపు నుంచి. బట్ ఇక్కడ ఒక చాలా కొత్త వాతావరణం కనపడింది, కొత్త లొకేషన్స్, ఎప్పుడు ఎవరు చూడండి. బట్ దానికి మించి తీవ్రమైన భావోద్వేగాలు వీళ్ళలో కనపడినాయి అన్నమాట. సో వాళ్ళ గురించి చెప్పటమే ఈ ఘాటీల కథ ఘాటి అని. ఓకే, రైట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిలిం అండి, మీరు గమ్యం నుంచి కూడా మీరు ఎన్నో గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఎక్కడో ఒక చోట ఒక వ్యక్తి కథ లేకపోతే ఒక వ్యక్తి రియల్ లైఫ్లో ఆయన ఎక్స్పీరియన్స్ అయిన ఒక అనుభవం అది నన్ను ఇన్స్పైర్ చేసి దట్ మేడ్ మీ రైట్ అ స్టోరీ ఆన్ వేదం ఆర్ గమ్యం ఆర్ కృష్ణం వందే జగద్గురు వాట్ ఎవర్ అని మీరు ఎన్నోసార్లు గతంలో చెప్పారు. సో ఈజ్ ఘాటి ఆల్సో ఇన్స్పైర్డ్ బై ఎనీ రియల్ లైఫ్ స్టోరీ ఆర్ ఇలా నిజంగా జరిగిందా?
ఇలాంటివి ఎప్పుడు జరుగుతున్నాయి. ఆ మ్యూల్స్ అనేది ఉన్నారండి, గాంజాని క్యారీ చేసే మ్యూల్స్ అన్నమాట. బట్ ఫిక్షనల్ స్టోరీ, కంప్లీట్లీ ఫిక్షనల్ స్టోరీ, ఎవరిని ఉద్దేశించింది కాదు. కానీ ఇలాంటి సన్నివేశాలు ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అది మాత్రం క్లియర్గా ఉంది. కానీ నేను ఒక కథ ఎన్నుకున్నప్పుడు ఆ పాత్రలు వాళ్ళని చాలా రియల్గా, రూటెడ్గా, రాగా చూస్తాను. అది చూడటం వల్ల చాలా లేయర్స్ రాయడానికి ఉపయోగపడింది. అందుకని ప్రతి కథ, అతను ఒక నాయకుడు కావచ్చు, ప్రతి నాయకుడు కావచ్చు, ఓకే, హీరోయిన్ కావచ్చు, లేకపోతే కేవలం ఒక చిన్న పాత్ర పోషిస్తున్న ఒక క్యారెక్టర్ కావచ్చు, హీరోయిన్ ఎవరు ఉన్నా సరే ఎమోషన్స్ లోపలికి వెళ్తే కనుక కథ ఇంకా చాలా విస్తృతంగా పెరిగిపోద్దండి. సో ఐ ట్రై టు డూ దట్ ఫర్ ఎవ్రీ ఆఫ్ మై క్యారెక్టర్ టు మేక్ దెమ్ యాజ్ స్ట్రాంగ్ అండ్ యాజ్ రియల్ యాజ్ దే కెన్. అందుకని ప్రతి కథలో మనుషులు చాలా రియల్గా ఉంటారు, మనుషుల కథ ఈ కథల్లో చెప్పబడుతున్నట్టు ఉంటుందండి. టీజర్లో దెర్ ఇస్ జస్ట్ వన్ షాట్ విచ్ డిఫరెన్షియేట్స్. ఒకే వ్యక్తి, షీ వాజ్ అ విక్టిమ్, నౌ షీ టర్న్ ఇంటూ అ క్రిమినల్ అని. వాట్ మైట్, అంటే ఐ నో యూ కాంట్ రివీల్ ద స్టోరీ, బట్ అట్లీస్ట్ టు వాట్ ఎక్స్టెంట్ యూ కెన్ టెల్ what is Anushka's character? There is an identity. She was a victim once, then they made her a criminal, then she evolved into a legend. This is the basic concept arc. ఈ కథ అనుకున్నప్పుడే అనుష్క గారి శీలావతి క్యారెక్టర్ గురించి చాలా స్ట్రాంగ్గా రాసామండి. ఇప్పుడు అనుష్క గారితో సినిమా చేయించాలంటే వేదం చేసిన క్రిషో లేకపోతే తన స్నేహితుడో ఎవరో చెప్తే కాదన్నమాట, కథ మాత్రమే తను ఒప్పించగలదు. సో నేను ఈ కథ చెప్పినప్పుడే ఆ కళలో ఒక మెరుపు చూశానన్నమాట. తన పాత్రను పూర్తిగా చెప్పినప్పుడు షీ గాట్ వెరీ ఎక్సైటెడ్ అన్నమాట. ఆ పాత్ర చెప్పగానే చెప్పింది, దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఛాలెంజింగ్, నాకు పెద్ద సవాలు, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అన్నమాట. ఆ క్యారెక్టర్లో ఒక డీప్ వల్నరబుల్ క్యారెక్టర్ అండి తను. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్, ఒక మౌంటైన్కి ఉండాల్సినంత ఇన్నర్ స్ట్రెంగ్త్ అమ్మాయికి ఉంటుంది అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళు ఘాటీలుగా ఒక్కొక్కళ్ళు 100 కేజీలు కాబట్టి మీరు ట్రైల్లో కూడా చూస్తుంటారన్నమాట, ఇలా పక్కన ఎత్తి కుదేయగలదు అది. అండ్ అనుష్క గారి క్యారెక్టరు ఒక స్పెక్ట్రమ్ డీప్ వల్నరబుల్ నుంచి ఒక స్ట్రాంగెస్ట్ మౌంటైన్ దాకా అన్నమాట. అంటే ఇదంతా కొండ పర్వత శ్రేణుల మధ్య జరిగే కథ. అక్కడ ఉండే చాలా అందమైన పిల్లగాలులాగా ఆడుకునే ఆమె, ద సేమ్ టైం అక్కడ ఉండే బైకులు నడుపుతూ ఉంటుంది, పోరాటాలు చేస్తూ ఉంటుంది. అనేకమైన షేడ్స్ స్వీటీ చేయడానికి జరిగిందండి. సో తనకి ఇలాంటి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ దొరికితే మనం అరుంధతి నుంచి, సరోజ దగ్గర నుంచి, బాహుబలి, దేవసేన దగ్గర నుంచి భాగమతి దాకా ఐకానిక్ ఫిల్మ్స్ అండ్ ద పిన్నకిల్ ఆఫ్ పర్ఫార్మెన్స్లో నిలబెట్టిందండి. తను చాలా గొప్పగా చేసిందన్నమాట. సో అనేకమైన షేడ్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఫస్ట్ కాపీ వెరీ ఫస్ట్ టైం మొత్తం టాప్ టు ఎండ్ యాక్చువల్లీ ఒక 2.5 hours పైన సినిమా మొత్తం చూసిన తర్వాత దెన్ ఐ కాల్డ్ స్వీటీ అండ్ ఐ టోల్డ్, అంటే వాట్స్ దట్ అండ్ షీ నోస్ దట్ ఆ రోజు నేను అక్కడ చూస్తున్నానని. దెన్ ఐ చెప్పి, దిస్ ఈస్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్స్ టిల్ డేట్, చాలా గొప్పగా చేసావు స్వీటీ అని. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఈ సినిమాకి యూఎస్పీ వచ్చేసి అనుష్క శెట్టి అండి. దాట్ అండ్ పర్ఫార్మెన్సెస్, ఆమెతో పాటు విక్రమ్ ప్రభు గారి పర్ఫార్మెన్స్, చైతన్యరావు గారు, చాలామంది క్యారెక్టర్, జవహర్ ప్రభు గారు, లిస్ట్ ఆఫ్ ఒక అన్సాంబుల్ క్యాస్ట్ ఉందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ద బ్రిలియంట్ న్యూ లొకేషన్స్ అండ్ ఒక రా హ్యూమన్ ఎమోషన్స్ అండి, అండ్ ఎడ్రినల్ రష్ కాన్స్టెంట్. మీరు సినిమా చూసిన తర్వాత ఇవన్నీ కూడా డెఫినెట్గా మాట్లాడతారండి. అయితే అండి అనుష్క గారు ఎవర్ సిన్స్ హర్ కెరియర్ స్టార్టెడ్ ఇప్పటి వరకు కూడా అంటే ఎంతోమంది ఆమె గురించి దే టెల్ షీఈస్ వెరీ సైలెంట్, వెరీ సోబర్, వెరీ కామ్. సైలెంట్ అంటే నా మీనింగ్ షీఈస్ అ వెరీ వెరీ సిరీన్ గర్ల్, షీఈస్ వెరీ పీస్ఫుల్ అండ్ షీఈస్ టూ గుడ్ టు బి బ్యాడ్, షీఈస్ టూ స్వీట్, ఆమె పేరు తగ్గనట్టే అని. అంటే ఎవరిని అడిగినా దేర్ ఇస్ నో అదర్ సెకండ్ వర్డ్ అనమాట. ఇంకా ఎవ్రీబడి సేస్ ద సేమ్ లైన్స్, ఇదే మాట్లాడతారు. ఐ కీప్ వండరింగ్ హౌ డు డైరెక్టర్స్ సీ సచ్ క్యారెక్టర్స్ ఇన్ అనుష్క? ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అసలు ఎలా చూస్తారండి? హౌ డు యూ ఈవెన్ విజువలైజ్? తను మాట్లాడదండి, కానీ తను చూస్తే మనకు అర్థమైద్దండి. ఓకే, తను చాలా సౌమ్యంగా ఉంటుంది, చాలా ప్రేమగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం తన ఇన్నర్ స్ట్రెంత్ చాలా హెవీ అండి, చాలా గొప్ప స్ట్రెంత్ ఉందండి. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఎలా అనుకున్నారు అమ్మాయికి స్వీటీ అని పేరు పెట్టారు అని. ద అదర్ సైడ్ తనకు ఒక గ్రేస్ ఉందండి. తను నడుస్తున్నా కావచ్చు, మనం చూస్తే ఒక అవార్డ్స్ ఫంక్షన్కి వస్తున్నప్పుడు తను వచ్చే విధానం కావచ్చు అన్నమాట. ఓకే, తన అందరిని పలకరించేది కావచ్చు, తనకు ఒక గ్రేస్ ఉంటుంది, ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ద సేమ్ టైం
ఒక ఆరా ఉంటుంది అన్నమాట. అరుంధతితో నేను చూసిన అమ్మాయి ఎక్స్ట్రాడినరీ అనుష్క గారు అనుకున్నది. నేను అప్పుడు సరోజ లాగా ఒక కాస్టింగ్ పరంగా ఒక అమ్మాయి అలా చేయగలదని నాకు అనిపించింది. దానికి కావలసిన తెంపరితనం అవన్నీ కూడా తను పలికించగలదన్నమాట చిన్న చిన్నగా. ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి అఫ్కోర్స్ బాహుబలిలో దేవసేన లాగా చేసింది. అండ్ ఈ కథ రాసుకుంటే ఒక మేల్ సెంట్రిక్గా కూడా ఈ సినిమా తీయచ్చు, కానీ చూసిన సినిమా అలా ఉంటుంది. ఆర్ ఒక పెద్ద యాక్షన్స్, మనం ఆల్రెడీ యాక్షన్ చూసాం, బట్ ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఎంచుకుంటే 360 degrees ఫీమేల్, ఇంకా కొత్త కోణాలు చాలా వస్తాయి. అండ్ కాన్ఫ్లిక్ట్స్ చాలా డ్రామాటిక్గా ఉంటాయి అన్నమాట. సో అందుకని అది అనుష్క గారు లాంటి స్టార్ అయితేనే ఈ సినిమా సరిపోతుంది. ఒక ఘాటల్లో ఉండే ఒక ఘాటిని, ఒక లెజెండ్ గురించి చెప్తా అనేది. తను ఇప్పుడు ఫిల్మోగ్రఫీ ఉపయోగపడుతుంది, తన సూపర్ స్టార్డమ్ ఉపయోగపడుతుంది. బట్ ఐ నో ఆమె ఒక్కసారి పాత్రలోకి వచ్చిన తర్వాత హౌ షీ విల్ టర్న్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అనేది నేను సరోజలో సినిమా డైరెక్ట్ చేసినప్పుడు చూశానండి. సో ఆల్ దీస్ థింగ్స్ మేడ్ మీ టు అప్రోచ్ హర్ టు ఫర్ ఘాటి. అనుష్క అంటే మీరు అన్నట్టు ఆ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళిపోతే అది పరకాయ ప్రవేశం చేసినట్టు షీల్ జస్ట్ టర్న్ ఇన్ టు దట్ క్యారెక్టర్. ఆల్సో జనరల్గా ఉమెన్ సెంట్రిక్, అది కూడా ఇటువంటి యాక్షన్ ఓరియంటెడ్ ఆర్ యూనో లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేసినప్పుడు సమ్టైమ్స్ ఎక్కడో ఒక చోట యూ సీ అ లిటిల్ మ్యాస్కులినిటీ, బట్ ఇన్ అనుష్క ఇట్ ఈస్ సో వెరీ ఫెమినైన్. అంటే ఇంత ఒక వయలెంట్ డిస్పోజిషన్ ఉన్నా కూడా షీ డజన్, ఐ మీన్ ఆ ఫెమినిటీ మాత్రం తగ్గదు. షీ సో వెరీ గ్రేస్ఫుల్. మీరు తన కళ్ళల్లో ఉందండి అది. చాలా పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అవన్నీ చూస్తూ ఉంటాం. కానీ నేను స్వీటీని డైరెక్ట్ చేసినప్పుడు నేను చూసేది మాటల మధ్య ఒక చిన్న నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో కళ్ళు మాట్లాడేస్తాయండి. మన ఈ సినిమాలో చూడండి, అనుష్క మిగతా కూడా చూడండి, కేవలం అనుష్క అలా అయిపోదు అన్నమాట. తన పర్ఫార్మెన్స్ కళ్ళల్లో కొన్ని, అంటే తనకు కూడా అది నటిస్తున్నాను అప్పుడు అనేది కూడా ఆ ఊహ కూడా ఉండదు ఆ క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఆ కళ్ళల్లో. అందుకనే నేను ఫస్ట్ చేసిందే, మీరు అనుష్క గారి బర్త్డే అప్పుడు రిలీజ్ చేసిన టీజర్ లాస్ట్ ఇయర్ చేసింది, వేర్ షీ కట్స్ ద హెడ్ ఆఫ్ ఎ పర్సన్. అది ఆ ఎమోషన్ అలా ఉందన్నమాట. అప్పుడు ఆమె చేయాలి. అప్పుడు చూస్తే ద వెరీ ఫస్ట్ షాట్, బట్ తన కళ్ళలో చూస్తే ఎంత కథ కనపడిద్దో మనకి. అది సినిమా నిండా ఉందని తన కెరీర్ నిండా కూడా. సో ఇప్పుడు మనం అరుంధతి చూసాం, అన్నీ చేస్తూ ఉంటుంది, బట్ కొన్నిసార్లు ఇలా తిరిగి ఇలా చూస్తూ ఉంటే దట్ దోస్ ఐస్ విల్ స్పీక్ ఎ లాట్ అండి. ఎటువంటి పాత్రకైనా సరే జెన్యూన్ జస్టిఫికేషన్ తన కళ్ళ ద్వారా అఫ్కోర్స్ తన పర్ఫార్మెన్స్ ద్వారా చేయగలుగుతుందండి. అయితే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీ కెరియర్లో కూడా ఎవ్రీ ఫిలిం అంటే విమెన్ చుట్టూ కథ కూడా నడుస్తుంది. దో ద విమెన్ ఈజ్ నాట్ ద మెయిన్ ప్రొటాగనిస్ట్ కాకపోయినా ఇట్ ఈస్ ఆల్వేస్ అరౌండ్ అ ఉమెన్స్ క్యారెక్టర్ దట్ ఆల్ యువర్ స్టోరీస్ హ్యావ్ కమ్. సో రైట్ ఫ్రమ్ గమ్యం దగ్గర నుంచి తీసుకున్నా కూడా. సో వాట్ డూ యూ థింక్ అండి, అంటే ద ఇండస్ట్రీ ఇప్పుడు మీరు వచ్చి 18 years అవుతుంది ఆల్మోస్ట్. ఈజ్ ఇండస్ట్రీ చేంజింగ్ ఇన్ ఎనీవే? మీరు స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ ఈజ్ ద ఇండస్ట్రీ రెడీ టు యాక్సెప్ట్ విమెన్ సెంట్రిక్ రోల్స్, ఫీమేల్ క్యారెక్టర్స్? అంటే సమ్మన్ లైక్ అనుష్క ఇస్ దేర్, ఒక విమెన్ని ప్రొటాగనిస్ట్గా పెట్టి సినిమా తీస్తే ఇస్ దేర్ ఎ మార్కెట్? ఇట్స్ స్టిల్ ఎ డైలమా. ఇట్స్ స్టిల్ బాగా దేర్ ఇస్ ఎ మార్కెట్ అండి. సినిమా మనం అనేక ఇప్పుడు కొత్త లోకాన్ని వచ్చింది బేసికల్గా. మీకు మలయాళం వీ కెన్ లీవ్ ఇట్ అసైడ్. మలయాళం ఫిల్మ్స్ లైక్ దే ఆర్ బ్రేకింగ్ ఆల్ బౌండరీస్. తెలుగులో కూడా మనం ఒక కైండ్ బొఫేకి అలవాటు పడ్డామండి యాక్చువల్గా. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎవ్రీబడి లైకింగ్. బట్ నేను గమ్యం కావచ్చు, గౌతమిపుత్ర శాతకర్ణి కావచ్చు, వేదం కావచ్చు, కొండపొలంలో రకుల్ గారి క్యారెక్టర్ కావచ్చు అన్నమాట. ఎనీ ఫిల్మ్, గౌతమిపుత్ర శాతకర్ణిలో హేమామాలిని గారిది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్, అట్ ద సేమ్ టైం శ్రేయ గారిది the queen, things for hers, kids and everything, they are complete characters. ఫీమేల్ క్యారెక్టర్స్ మాత్రం కాకుండా ప్రతి క్యారెక్టర్కి నేను ఆ క్యారెక్టర్ 360 degrees ఆలోచించి క్లియర్గా పెట్టడానికి ప్రయత్నిస్తానండి. నేనే కాదు, చాలామంది ఫిల్మ్ మేకర్స్. ఇప్పుడు మనం రాజమౌళి గారు తీసుకుందాం, బాహుబలిలో ఓకే యూసీ రమ్య గారి క్యారెక్టర్ కావచ్చు, స్వీటీ గారి క్యారెక్టర్ కావచ్చు అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్, శివగామి కావచ్చు, దేవసేన కావచ్చు, అనేకమైన మన అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారండి. ఇంకెందుకు మనం రామ్ గోపాల్ వర్మ గారిని తీసుకుందాం, గాయం సినిమాలో రేవతి గారి క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, శివాలో అమలా గారిది కావచ్చు. అక్కడి నుంచి సందీప్ గారి సినిమా తీసుకుందాం, అర్జున్ రెడ్డి, దట్ యానిమల్ తీసుకుందాం, ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్. సుకుమార్ గారు కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద
ఫిల్మ్ మేకర్స్, కోటార్ శివ గారు, ఈచ్ అండ్ ఎవ్రీ హరీష్ సినిమాలో చాలా స్ట్రాంగ్ ఉంటాయి, త్రివిక్రమ్ గారి సినిమాలు ప్రతి ఇప్పుడు నేను శేఖర్ కమల గారి దగ్గర నుంచి నాగి క్యారెక్టర్స్, సావిత్రి మన మహానటి క్యారెక్టర్ కావచ్చు, నేను చెప్తే అందరి దర్శకులు నా అందరూ బోయపాటి గారి తీసుకుందాం, నయనతార గారిది సింహాలు ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ మనం చాలా అందరు దర్శకులు, అందరు కథకులు, నేను ఇంకా కొన్ని పేర్లే చెప్పాను నా అనేక మంది అండి, చాలా అందరూ ఆ క్యారెక్టర్స్ ని చాలా చూస్తున్నారు. ఐ నో యూ లైక్ దోస్, నో యూ సపోర్టెడ్ శేఖర్ గారు, నాగి, అండ్ వెన్ ఎవర్ వి డూ ఆల్ ఐ నో వేర్ యూ కమింగ్ ఫ్రమ్. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, యాజ్ ఇండస్ట్రీ ఆల్సో, యాజ్ ఇండస్ట్రీ 18 years లో ఐ హావ్ సీన్ మెనీ టైమ్స్. చూస్తే ప్రతి క్యారెక్టర్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఇప్పుడు కర్తవ్యం కాదు అని పెద్దరికం సినిమాలు చూస్తే చాలా సినిమాలు, అనేకమైన సినిమాలు. ఖుషి తీసుకుందాం, ఓకే, కళ్యాణ్ గారితో భూమిక గారితో వాళ్ళిద్దరిది. దర్ మెనీ, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ లైక్ దట్, బట్ ద కైండ్ ఆఫ్ జాన్రా. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఈ జాన్రా ఇప్పుడు ఈ సినిమా యాక్షన్ ఓరియంటెడ్ స్వీటీ గారి మీద ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. బట్ నేను ఒక ఘాటాన కట్టలేమంటున్నాను తెలుగు ఇండస్ట్రీలో ఫీమేల్ క్యారెక్టర్స్కి లేదనేది. మనం ఏంటంటే కొన్నిసార్లు స్టార్ సెంట్రిక్ కొన్ని ఫిల్మ్స్ ఎలా వెళ్తున్నాయి, కొంతమంది డైరెక్టర్లా ఉంటారు, అన్ని ఇలా అయిపోయినా కూడా బోర్ కొట్టిద్దండి. వీఆర్ ఇన్ ఏ గుడ్ బ్యాలెన్స్. మీకు ఉండిందా అసలు లేదు, was there any అంటే ఒక క్వశ్చన్ కన్ఫ్యూజన్ దట్ విల్ ఐ బి ఏబుల్ టు టేక్ ఇట్ టు ద థియేటర్స్ అని? అట్లా మనం బిగినింగ్ లో ఐమ్ టాకింగ్ అబౌట్ గమ్యం టైం. లేదు, నాకు కథ ఇప్పుడు ఒక కథ ఎలా ఉంటుందంటే అండి, తరుముతా ఉంటుందండి. మనం ఒక కథ మైండ్లోకి వచ్చిందంటే, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, మీరు ఒక స్టోరీ యూ వాంట్ డూ ఏ కవర్ స్టోరీ మీరు చేయాలనుకున్నప్పుడు అంతే దట్ ఎక్సైట్మెంట్ అండి, ఆ ఎక్సైట్మెంట్ చాలా అడ్రినల్ రష్లో ఉంటామండి. అండ్ కంప్లీట్గా నమ్ముతాం అన్నమాట. అప్పుడు నాకు గమ్యం ఇప్పుడు ఏం తెలియదు, బట్ నేను నమ్మేవాడిని యాక్చువల్గా. ఈ సినిమా జనం చూసేస్తారు నేను అనుకున్నాను, బికాస్ అలాంటి సినిమా నాకు చూడాలని ఉంది, నాకు మైండ్లో కనపడిపోతుంది. సినిమా ఒక దర్శకుడు చేసేది అంతే కదండి, నా ఇన్నర్ ఐస్ తోటి మీ ఎక్స్టర్నల్ ఐస్ ద్వారా మీ హార్ట్లో రీచ్ అవ్వాలన్నమాట. సో అది నేను ఆల్రెడీ ఇన్నర్ ఐస్ తో చూస్తున్నాను ఒక సినిమాని. సో ఎక్సైట్మెంట్లో నాకే కదా ఏ దర్శకుడికి భయం ఉండదండి. బట్ యాజ్ అ డైరెక్టర్, అదే నేజల్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్ లో మీకు అన్ని ఎట్లా అనిపిస్తాయి అంటే, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ మేక్ ఇట్ టైప్ లో ఉంటుంది. అది తెలియని తరం, బట్ అదే ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు కదా. బట్ వన్స్ యూ ట్రావెల్, కొన్నేళ్ళు అయ్యాక కొన్ని రియాలిటీస్ ఇట్లా కొడుతుంటాయి, ఫట్ 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 కొడుతుంటాయి. ఆ టైంలో వెదర్ ఎనీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్? yes of course, that's because of the age అండి. 18 సంవత్సరాలు అప్పుడు మనం ఇప్పుడే చూస్తుంటాం కొన్నిసార్లు ఒక 25-30 లోపల చాలా డెసిషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయండి. ఎందుకంటే మనకి అసలు అంతా కలర్ఫుల్ బ్లిస్ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినా కూడా, అప్పుడు నాకు రాఘవేంద్ర గారు చాలా చెప్పేవారు, రాఘవేంద్ర గారు ఇలా ఉంటే అంకుల్ సరే అండి అంటారు. దత్ గారు, రసన్ దత్ గారు చాలా చెప్పారు, అమ్మ ఇలా ఉండాలి అంటే, ఐ మీన్ ఈ సినిమా ఇది అనేది. అప్పుడు నిజంగా ఏం తెలిసేది కాదు. ఇప్పుడు సురేష్ బాబు గారు చాలా, అల్లు అరవింద్ గారు చాలా చెప్పారు. ఇప్పుడు నేను అవి వేరే వాళ్ళు చెప్తున్నాను. దట్ ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ సీన్. బట్ ఐఎమ్ షూర్ వాళ్ళు కూడా 30లో ఉన్నప్పుడు వాళ్ళు అదే చేశారు. సో దట్ ఈస్ హ్యూమన్ ఎవల్యూషన్. అది మనం పెరుగుతున్నాం, ఆ రష్ వేరు. మనం అందులో సంబడి టోల్డ్ సమ్ హార్మోన్స్ విల్ బి లైక్ దట్. మన ఆలోచన పరిధి కాగ్నిటివ్లో ఒక రిస్క్ టేకింగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది 30sలో. 40sకి వచ్చేసరికి మోడరేట్గా ఉంటుంది. వెన్ యూ కమింగ్ టు 50s ఇట్ విల్ బి వెరీ కేర్ఫుల్. రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ తగ్గింది. అది నాకు అప్పుడు రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ చాలా హెవీగా ఉండేది. నాకేంటంటే నేను ఇంకా అక్కడే ఉన్నాను, గమ్యంలో ఉన్నాను దాకా. సో మై ప్యాషన్ అండ్ రిస్క్ టేకింగ్ ఆర్ స్టిల్ ద సేమ్, బట్ ఐఎమ్ మోర్ సెటిల్డ్ యాక్చువల్లీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు ఆస్క్ దట్. అంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ తగ్గిందంటారేంటి ఘాటి లాంటి సినిమా తీసి? అంటే ఇట్ ఈస్ యూ వెంచర్డ్ ఇన్ టు అ ప్లేస్ వేర్ నోబడీ వెంచర్డ్. అంటే మీరు అన్నట్టు ఈస్టర్న్ ఘాట్స్ మీరు నోబడీ రిస్క్ అనేది నేను ఆ విద్యేషన్ అది లొకేషన్ ఒకటే కాదు, అవన్నీ కూడా ప్రొఫెషనల్ అండి. అది మేము అక్కడికి వెళ్తున్నాం అండ్ దెర్ ఇస్ ఏ లాట్ ఎకో సిస్టమ్ దేర్. అండ్ రాజీవ్ రెడ్డి గారు లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ దేర్ టు ఎగ్జిక్యూట్ సెట్లో నాతో పాటు ఉండటానికి. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ, అది రిస్క్ అంటలేదు నేను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సినిమాని యాక్షన్లా చేయాలంటే చాలా భారీ బడ్జెట్ సినిమా ఇది. అంటే మీన్ ఫైనాన్స్ చాలా ఖర్చు పెట్టి తీసిన సినిమా, అక్కడికి వెళ్ళి తీయాలంటే ఉండాలన్నమాట. ఒకప్పుడు ఏంటంటే అసలు తెలిసేది కదా, ఓకే వెళ్ళిపోదాం అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే అండి, అనుష్క గారు ఉన్నారు, నేనున్నాను, ఓకే దెర్ ఇస్ ఎ కాంబినేషన్ కుదిరింది, ఓకే. అండ్ యూవి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ టైం కేమ్ టుగెదర్. సో దోస్ క్యాలిక్యులేషన్స్ విల్ కమ్ అండి.
నో వాట్ ఈస్ ద మార్కెటబిలిటీ, సేలబిలిటీ. గమ్యం ఇప్పుడే, వేదం ఇప్పుడేం తెలియదు. ఆర్కా మీడియా వర్క్స్ దేవినేని ప్రసాద్ గారికి, ఎర్లగడ్డ శోభు గారికి ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు గమ్యం అనేది ఇప్పుడు చెప్తే మనం ఒకసారి 1-2 సార్లు, అప్పుడు ఇంకా అల్లు అర్జున్ గారు రాలేదండి. అవును, ఈ కథ అల్లు అర్జున్ గారికి నచ్చి చేద్దాం పదాన్ని తీసుకొచ్చిన నేను చేస్తాను, అప్పుడు అది ఇప్పుడున్న వేదమైంది. వాళ్ళు ఏంటి ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా హై. ఇప్పుడు నేను చిన్న గారి దగ్గరికి, శోభు గారి దగ్గరికి వెళ్ళి వేదం అని కొత్త డైరెక్టర్ లాగా వెళ్తే వాళ్ళు మళ్ళీ అదే మైండ్ సెట్లో ఉంటారా అనేది. బాహుబలి తీసినప్పుడు వాళ్ళ రిస్క్ టేకింగ్ వాస్ హై. రాజమౌళి గారికి కావచ్చు, ఏగప్పుడు అందరికి. ఇప్పుడు అంటే కనుక ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చేద్దాం. సో దట్ డిఫరెన్స్ విల్ బి దేర్. ఎన్నోసార్లు యూ ఆల్సో టోల్డ్ ఐ బిలీవ్ ఇన్ స్ట్రాంగ్ టీమ్ వర్క్, బికాజ్ అందరూ కరెక్ట్గా ఉండి ఒక సింక్లో ఉంటే ఒక ప్రోడక్ట్ బ్రహ్మాండంగా వస్తుంది. అండ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను మీరు అలాగే చేసుకుంటూ వచ్చానని చెప్పారు. ఘాటి విషయానికి వస్తే అది మ్యానిఫోల్డ్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లీవ్ అలోన్ ద ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ అవన్నీ పక్కన పెట్టండి, ద ఫేసెస్ ఆన్ ద కెమెరా అంటే మీరు యూ చోస్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్. రవీంద్ర విజయ్, జగపతి బాబు గారు, అండ్ దెన్ చైతన్యరావు. దిస్ గై ఈజ్ emerging talent. Chaitanya Rao is brilliant. And Vikram Prabhu. So మీకు అసలు యూ మస్ట్ హ్యావ్ అంటే ఎక్స్పీరియన్స్ అ ట్రీట్ వెన్ యూర్ డైరెక్టింగ్ అనిపిస్తుంది నాకు. వెన్ యూర్ యాక్చువల్లీ డూయింగ్ సినిమా చూడండి, చూసినప్పుడు దీస్ పర్ఫార్మెన్సెస్ అన్నమాట, పిన్నకిల పర్ఫార్మెన్సెస్. అందరికీ కూడా అలాంటి కథ దొరికింది, వరల్డ్ దొరికింది, ఆ సిచ్యువేషన్స్ అండ్ ఎమోషన్స్ క్లియర్గా చేతిలోకి వచ్చినాయి. విక్రమ్ ప్రభు గారు ఈ పాత్ర రాస్తున్నప్పుడే నేను దేశరాజన్ క్యారెక్టర్కి ఇమీడియట్ ఇన్స్టెంట్ థాట్ ఈస్ విక్రమ్ ప్రభు గారు. ఐ రియల్లీ నో, బికాస్ మనం చూస్తున్నప్పుడు ఐఎమ్ అన్ అబ్జర్వర్, నేను డైరెక్టర్ నమ్మా. నేను అనుష్క క్యారెక్టర్ రాసిన తర్వాత అనుష్క గారికి ఎలా అయితే నేను అప్రోచ్ అయ్యానో, ఈ దేశరాజన్ తరిగిన తర్వాత ఆయన ఫిల్మోగ్రఫీలో కొన్ని సినిమాలు చూశానండి, బయట కూడా చూస్తూ ఉంటాం. ఆ క్యారెక్టర్కి నాకు కావాల్సిన ఒక ఎర్త్లీ మ్యాస్కులానిటీ అండ్ ఆ కళలో చాలా స్వచ్ఛత ఉండాలి, ఒక మంచి మనసు కావాలి, లోపల ఘాటీలకు ఉండే ఒక పెయిన్ ఉంటుంది, ఒక ప్రైడ్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ ఇట్స్ అ బిలీవబుల్ ఘాటీ ఉండాలి, స్ట్రాంగ్ పర్సన్ ఉండాలన్నమాట. ఆయన కుంకి చూసాం మనం, గజరాజన్ వచ్చింది. దెన్ ఇరుగుపట్రు అనే ఒక మూవీ చూసాను, సర్టిల్ ఎమోషన్స్ ఎంత అందంగా చేశారు, టానాకారన్ అని. ఈయనన్నీ చూస్తూ ఉంటే ఇది రాస్తున్నప్పుడు ఐ కెన్ గెట్ మెనీ, ఎవరైనా థాట్లోకి రావచ్చు అన్నమాట. బట్ ఐ బిలీవ్ దట్ ఐ స్పాట్ ద రైట్ క్యారెక్టర్, రైట్ యాక్టర్ ఫర్ ద యాక్టర్ అనేది వాళ్ళని అప్రోచ్ అవడానికి. దెన్ ఈయన వెళ్ళి నేను అదే అప్రోచ్ అయ్యాను. విక్రమ్ గారు ఇది చేయమని అన్నమాట. ఆయన అడిగారు, క్రిష్ ఏంటి ఇలా వచ్చారు అంటే, దెన్ ఐ టోల్డ్, ఈ మీరు చేసిన ఈ సినిమాలో ఈ క్యారెక్టర్స్ ఎమోషన్స్ మేబీ నాకు, నేను ఇవన్నీ కలిపితే నాకు దేశరాజ్ అయినట్టుంది, సో అందుకని అప్రోచ్ అయ్యానండి అని. సేమ్ విత్ చైతన్యరావు. ఓకే, చైతన్య గారు 30-20 ఆయన వెబ్ సిరీస్ అసలు నాకు అదే డౌట్ అండి. ఈవెన్ దేవకట్ట సెడ్ ద సేమ్ థింగ్ వెన్ యూ డిడ్ మయసభ. ఈ అబ్బాయిని ఆ రోల్ చూసి సెలెక్ట్ చేసేసుకుంటున్నారు చాలా మంది డైరెక్టర్లు అని. దట్ ఈస్ సచ్ అ బాయ్ నెక్స్ట్ డోర్ రోల్, అ సింపుల్ రోల్, అ సింపుల్ క్యారెక్టర్, అండ్ షై గై, చాలా హానెస్ట్గా అతని ఒక చాలా హానెస్ట్గా అప్రోచ్ అయ్యారండి. టాలెంట్ చాలా గమ్మత్తుగా ఉంది, అండ్ ఇట్ లుక్స్ లైక్ ఏ వెరీ రియల్ అందులో. దెన్ హిస్ ఐస్ అండ్ ఎవ్రీథింగ్ ద వే ఇట్లా పక్కన చూస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్కి అనుకుంటున్నప్పుడు కాష్టాల నాయుడు అని రవీంద్ర విజయ్ గారు ప్లే చేశారు. అనదర్ వన్ ఈజ్ కుందుల నాయుడు అన్నమాట, హిస్ బ్రదర్. సో అది చైతన్యరావు గారు అప్రోచ్. అది రాస్తున్నప్పుడు ఈయన లీలగా ఇలా కదిలారు. చూడంగానే మళ్ళీ ఐ వెంట చేసి ఆయన ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి కొన్ని ఫొటోస్ చూసాం అన్నమాట. చూసి దాన్ని కాల్ చేశాం. వచ్చినప్పుడు చాలా సామాన్యంగా వచ్చారు. మై టీమ్ వాజ్ వెరీ హెసిటెంట్. చాలామంది అన్నమాట, నో సార్, నో యూ డూ హ్యావ్ ఎనీ వన్ ఇన్ మైండ్ అండ్ డూ ఎనీ వన్ ఎల్స్ అని. దెన్ ఐ జస్ట్ స్మైల్. బట్ కూర్చోబెట్టి నేను ఒక యాక్టర్ ఇతనా కాదనుకున్నప్పుడు ఏం చేస్తాను అంటే కథ చెప్పేస్తానండి. చాలామంది కొంతమంది కథ చెప్పిన తర్వాత, నేను కథ చెప్పిన తర్వాత డిసైడ్ అవుతాను ఇది నాకు సెట్ అవ్వట్లేదని. కథ చెప్తున్నప్పుడు వాళ్ళ కళలో చూస్తే కథ చెప్తా ఉన్నాండి. కొన్నిసార్లు సినిమాలో ఉన్న సీను, లేని సీను, ఐఎమ్ జస్ట్ టేకింగ్ హిమ్ త్రూ ద వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్. వస్తున్నప్పుడు ఆయన చాలా ఇంట్రెస్టింగ్ అలా పెట్టి, సార్ ద వే ఈజ్ ఐస్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్, ఓ దిస్ ఇస్ ద మ్యాన్, పక్కా దిస్ ద మ్యాన్. దెన్ ఆయన, సార్ నన్ను ఎందుకు అనుకున్నారు సార్ ఇలా సాఫ్ట్గా అని అంటా ఉన్నారు. నేను, సార్ ఫస్ట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కదా, మీరు బిలీవ్ చేస్తున్నారా సార్, నేను వెయిట్ చేస్తున్నాను నాకు ఇలాంటిది, బట్ మీరు ఎట్లా అనుకున్నారండి? సేమ్ థింగ్ విక్రమ్ గారు అన్నారు, సేమ్ థింగ్ ఇది అనుకున్నాను. దిస్ ఇస్ దట్స్ మై క్రాఫ్ట్, నేను అది రావాలి కదండి, బట్ లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ డూ లుక్ టెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్తే, సార్ నా కోసం కాదు మీకోసం కాదండి, ద ఫస్ట్ లెట్ us all believe, my team has to believe kind of thing. Then 2 days, and thanks to Aishwarya Rajiv garu,
అండ్ షీ రియల్లీ కమ్ అప్ విత్ మనం ఇలాంటి లుక్ చేద్దామని. దెన్ వి డిడ్ ఆయన ఫస్టే వచ్చి దవే ఆ రోజు వచ్చినప్పుడు మరుసటి రోజు వర్క్డ్ అవుట్ అండ్ పంప్డ్ అప్ అండ్ ఈ కేమ్ అంతా మాట్లాడుతున్నారు. లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చారు, ఆఫీస్లోనే వేరే రూమ్లో అరేంజ్ చేస్తున్నాం చాలా. సో దెన్ హీ కేమ్ అవుట్, వస్తా మాట్లాడటం నా వైపు ఇలా పక్కన చూశాడు. కుందుల్ నాయుడు వాడు, అతనికి ఉండాల్సిన స్ట్రీక్ అమ్మాడు. మనోడు కరెక్ట్ యాక్చువల్గా. దాన్ని ఇమీడియట్గా అదే రోజు రాజీవ్ గారు పైనుంచి ఆఫీస్కి వెళ్తా ఉన్నారు, కిందకు వచ్చి చూశారు అన్నమాట. చూసుకొని దెన్ ఇమీడియట్లీ హీ కాల్డ్ దేవా. దేవా, ఐ హర్డ్ యు ఆర్ ఆల్సో డూయింగ్ చైతన్య గారు అంటే రాజీవ్ అప్పుడే ఫ్యూ డేస్ అయింది ఆయన షూటింగ్ స్టార్ట్ చేసి. ఐమ్ టెల్లింగ్ యూ బ్రిలియంట్ ఆర్టిస్ట్, ఎక్స్ట్రాడినరీ, యూ షుడ్ వర్క్ విత్ హిమ్ అన్నమాట. బట్ అది మేము fortunate to get a talent like that into the industry. And Jagapati Babu Garete is like, I don't know what happened to him post he getting into different characters. And oka hero ga ayana konnellu panjesi, that is a different streak altogether. But idasalu it's mind blowing performances, every character that he's doing. And a vast experience andi. And he has no inhibitions and boundaries. Right. Okay, you have this and oka only కథానాయకుడు కనుకున్నప్పుడు చాలా బౌండరీస్ ఉంటాయండి. బేసికల్గా ఇది ఆయన ఈజ్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మోర్ దాన్ దట్ ఆయన ఒక పాత్రను అప్రోచ్ అయ్యే విధానం ఉంటుంది. సెట్లో చూశాను కదండి, ఆయన ప్రతి చిన్న కంటిన్యూటీ కావచ్చు, తను ముందేం జరిగింది తర్వాత ఏం జరిగింది అన్నమాట. ఆయనతో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్తా ఉంటాను, ఆల్ మై అసోసియేట్ విక్రమ్ ప్రభు గారితో, జగత్ బాబు గారితో అలర్ట్గా ఉండాలన్నమాట. యాక్చువల్గా వాళ్ళ థింకింగ్, వాళ్ళ నాలెడ్జ్ అండ్ గ్రూ అప్ ఇన్ ద సినిమాటిక్ ఇండస్ట్రీ ఫ్రమ్ చైల్డ్హుడ్, యాక్చువల్లీ ఇంబైబ్డ్ ఇన్ టు దేర్ సిస్టమ్స్. అండ్ మోర్ దాన్ దట్ ఈస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఎంత అసలు సెట్లో వీళ్ళతో పనిచేస్తూ ఉంటే ఎంత బ్లిస్గా ఉందండి. I don't know whether you're spiritual or not, but మీరు చాలా ఫిలసాఫికల్గా అనిపిస్తారు. మీ కథలు కూడా అలాగే ఉంటాయి. యూ ట్రై టు యాక్చువల్లీ టెల్ పీపుల్ సంథింగ్ దట్ అరే దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ బీ, లైఫ్ ఇస్ దిస్, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ అన్నట్టు అని చెప్తారు. అండ్ జగపతి బాబు గారితో మీ వైబ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ద బెస్ట్ ఎవర్. బికాస్ మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కాన్వర్సేషన్స్ ఎట్లుంటాయండి? హౌ డు దే గో, వే డు దే గో? డీప్లీ స్పిరిచువల్ actually. And even Jagpat Babu garu is also like that. He's like ఆయన అసలు వేరే టాంజెంట్ అండి. అది ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉంటే జనరల్ గా ఏదో ఒక ఆయన ఐడియా చెప్తారు. కృష్ణ, దీస్ ఆర్ ద పీపుల్ ఐ వాంట్ టు టాక్ టు. మనం ఆయన టాక్ షోస్ చూస్తున్నాము. అండ్ హీ రికార్డెడ్ ఎ కపుల్ ఆఫ్ పాడ్కాస్ట్ లాగా రెండు. ఆయన అంటే రికార్డ్ అంటే ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఆయన చెప్పి ద వే హీ, ఒకప్పుడు ఒక టీనేజ్ సూసైడ్ ఏదో జరిగిందండి. ఆ రోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో వచ్చిందన్నమాట. డబ్బింగ్లో ఉన్నాము, సార్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ క్రియేషన్, వై దే ఆర్ డూయింగ్ దట్ అని చెప్పి. జగపతి బాబు గారు తన ఇంటర్వ్యూస్లో తన లైఫ్ గురించి పూర్తిగా ఏం జరిగింది, ఎలా ఉందని చెప్పిన అది చాలా రేర్గా, ఐ థింక్ తెలుగు సమాజంలో చాలా అరుదుగా అలా జరిగినాయి. బట్ దాని తర్వాత చాలా మంది చాలా విషయాలు ఓపెన్ గా మాట్లాడటం ప్రారంభించారు. ఆయన మాట్లాడిన తర్వాత ఓకే తప్పేం లేదు, బేసికల్ గా చాలా హానెస్ట్ గా మాట్లాడారు. మీరు చెప్పినట్టు లైఫ్ ఈస్ వెరీ సింపుల్ అనేది చాలా మంది అడుగుతుంటారు, వాట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని. లివింగ్ లైఫ్ అనేది. ఇంకోసారి శాస్త్రి గారు లాంటి వాళ్ళు చాలాసార్లు చెప్పారు, మన జీవితం దేనికోసం అంటే అందరి కోసం అని. సో మన కోసం అందరి కోసం అనేది. సో మై ఫండా ఇస్ వెరీ సింపుల్ యాక్చువల్లీ, లివ్ అండ్ లెట్ లివ్. నేను వేదం సినిమాలో చెప్పదలుచుకుంది అదే అన్నమాట. బట్ నేను ప్రతి సినిమాలో మీరు ఏదో చెప్తారన్నారండి, ఏ సినిమాలో నేను చెప్పడానికి ట్రై చేయను. చెప్పరండి, దట్ సినిమా చూసిన తర్వాత అది గోచరిస్తుంటాయి. బేసికల్గా మనం జీవితం అంటే ఇంతే కదా అన్నట్టు మనం కూడా మామూలుగా కూర్చొని మనం ఒక 2 గంటలు కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటే, లేకపోతే ఒక రైల్వే స్టేషన్లో కూర్చున్నాము, ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము, జనాలు అందరూ చూస్తే ఇలా చూస్తూ ఒక సినిమా కనపడింది అనుకోండి. ఆ ఆలోచన టైంలో మనకు వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఎక్కే ముందు, ట్రైన్ ఎక్కే ముందు ఒక ప్రశ్న వచ్చింది అన్నమాట. ఆ ప్రశ్న మనం క్యారీ చేస్తే, నా సినిమా అయితే ఏంటండి, ఒక డార్క్ రూమ్లో అందరు సబ్మిట్ టు ద స్క్రీన్ వచ్చారు, ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు ఇదంతా నిజమే కదా, అరే మా ఎంజాయ్ చేస్తుంటారు, అవన్నీ ఉంటారు, చివరి టేక్ అవేలాగా ఒక ప్రశ్న ఏదో మొలిచిద్దండి. నా ప్రశ్న ఆ ప్రశ్న ఎటువంటి సినిమాలో అది అనుకోకుండా జరిగింది. నేను కథ చెప్తాను, ఏ కథ మీరు చూడండి, ఎవరి కథ అని చూడండి. కానీ నా కథలో ఏంటంటే ఆ ప్రశ్న కనుక కొన్నిసార్లు చాలా ఎక్కువ సార్లు ఆడియన్స్తో పాటు క్యారీ అయిందన్నమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అలాగే ఘాటీ సినిమాలో కూడా కంపల్సరీగాను మన పీపుల్ ఒక కింద పడుతూ ఉంటారు. విక్టిమ్స్ అంటే ప్రతి ఒక్కరు ఆ విక్టిమ్ ఫీలింగ్ అనేది ఎప్పుడు అనుకోకుండా ఒకసారి రావచ్చు అన్నమాట, వస్తూ ఉంటుంది. కొంతమంది చాలా క్రిమినల్స్ అవుతారు, కొంతమంది డిప్రెషన్కి వెళ్తే కొంతమంది. బట్ యూ హ్యావ్ టు బికమ్ ఎ లెజెండ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు రైజ్ అప్ టు దట్. అవన్నీ కూడా
కథ అది, కానీ ఒక చిన్నది అరే నిజమే కదా మనం కూడా ఇలా చేయొచ్చు కదా అనేది, శీలావతిలా మనం ఉండొచ్చు కదా, దేశరాజులా ఉండొచ్చు కదా అనేది మన మైండ్లో కూడా వస్తుందండి. యా, ఇంకోటండి, యూ ట్రావెల్డ్ విత్ అనుష్క గారు ఎవర్ సిన్స్ వేదం. ఆఫ్ స్క్రీన్ అసలు ఆవిడ ఎలా ఉంటారండి? బికాజ్ ఎవ్రీబడి దో మెనీ పీపుల్ డింట్ మీట్ హర్, టాక్ టు హర్, షీ డజంట్ కమ్ అండ్ గివ్ ఇంటర్వ్యూస్, కానీ ఆమె అంటే ఏదో ఒక చెప్పలేని ఒక ప్రేమ అందరికీ. నో వన్ థింగ్స్ ఈవెన్ అయట్ ఆఫ్ నెగటివిటీ కూడా అది అమ్మాయి మీద. ఎవ్రీబడి లవ్స్ హర్ సో మచ్. వై డూ యూ థింక్, వాట్ ఈస్ ద రీజన్ అండి? బికాస్ యూ ట్రావెల్డ్ విత్ హర్, why is she loved why so much she's loved and adored? Just herself అండి. తనులాగా ఏ భేషజాలు లేకుండా. ఒకసారి ఇంటికి వస్తే నన్ను ప్రీతిని ఒకసారి కలవటానికి తను స్వీట్ ఇంటికి వచ్చింది. అక్కడ 80 ఏళ్ళ వయసు నుంచి 8 ఏళ్ళ వయసు దాకా ఇంకా చిన్నగా ఉన్న వాళ్ళ వరకు ఉందన్నమాట. తను వస్తే ఆ చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళందరికీ చిన్న చిన్న వాచెస్ తెచ్చింది. అండ్ దే క్యారీ అంత పెద్దవాళ్ళ కోసం అన్నమాట. ఇక్కడ ఒక పెద్ద ద వే షీ థింక్స్ ఫర్ ద పీపుల్. ఓకే, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూలు వెళ్తూ ఉంటాయి. నేను చూసినప్పుడు నేను ఆ రోజు అబ్జర్వ్ చేస్తాను, 8 years నుంచి 8 years దాకా అందరికీ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఆమె ఎవరి దగ్గర కూడా అలా బిహేవ్ కాదు. అక్కడికి వెళ్తే తను అలాగే ఉంది. తను స్వీటీనే, పిల్లల దగ్గర అంతే ఉంది, పెద్దవాళ్ళ దగ్గర కూడా అదే నవ్వు అదే మాట్లాడుతూ ఉందన్నమాట. స్నేహితుల దగ్గర అలాగే ఉంది. ఆ రోజు వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా వచ్చారు. మా మదర్తో అలాగే ఉంది, మా అత్తయ్యగారితో అలాగే ఉంది, వాళ్ళ మదర్ తోటి అలాగే ఉంది. తను ఎప్పుడు తనకు లెక్కలు ఉండవండి. షీ డజంట్ హ్యావ్ ఎనీ క్యాలిక్యులేషన్స్. తను ఇలా ఉంటుంది. అండ్ ఎనీబడి ఐ విల్ కాల్ హర్, షీ ఈజ్ అ వెరీ హగ్గీ పర్సన్ బేసికల్లీ. మీరు సిరివెన్నెల గారిని బాగా మిస్ అవుతారు కదండి. అవునండి. రైట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిలిం మీ ప్రతి సినిమాలో ఒక ఐకానిక్ సాంగ్ ఉంటుంది, విచ్ అగైన్ టాక్స్ అబౌట్ లైఫ్ ఫిలాసఫీ అండ్ ఆల్. సో ఎంత మిస్ అవుతారు మీరు సిరివెన్నెల గారిని ఇప్పుడు ఈ సినిమాలో? కూర్చోలేనంత అండి యాక్చువల్గా. ఈ సినిమాలో ఇట్స్ లైక్ హీఈస్ నాట్ దేర్ టు రైట్ ఎనీథింగ్ ఫర్ యూ. నేను ఇప్పుడు ఇలా ఉండటానికి ఒక కారణం మా తాతయ్య గారండి, గ్రాండ్ ఫాదర్ శ్రీ జాలమూడి రమణయ్య గారండి. ఆయన పోలీస్ ఆఫీసర్. బట్ నాకు చిన్నప్పుడు పత్రికల దగ్గర నుంచి, చందమామ దగ్గర నుంచి నాకు ఇలాగా ఒక ఏర్పడటానికి ఆయన ఒక ఫౌండేషన్ అయితే, ఆయన చనిపోయిన తర్వాత చాలా 7th or 8th స్టాండర్డ్ అన్నమాట. బట్ అప్పుడు దాకా నేను మళ్ళీ ఆయన మర్చిపోలేదండి బేసికల్గా. ఆయన కాన్స్టెంట్గా ఉంటా ఉంటారు. కరెక్ట్గా సినిమా ముందు రోజు ఎప్పుడు రోజు అక్కడ కళ్ళలోకి వస్తుంటారు అనమాట. బేసిక్ జనరల్ హలో జస్ట్ టైప్ ఆన్ మై షోల్డర్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లేని లోటు నాకు అంత పెద్దదండి. ఇంకా చెప్పండి అంతకన్నా పెద్దగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే తాతగారిది ఇది పర్సనల్ ప్రొఫెషనల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఏ కథ రాసినా ముందెళ్ళి కూర్చొని మొత్తం కథ చెప్తే ఆయన మొత్తం నోట్స్ రాసుకొని దాన్ని ఎన్ని విధాలుగా ఆలోచించవచ్చు అన్ని విధాలుగా చెప్తూ ఉంటారండి. సో ఆయన లేనిది ఒకటైతే, అండ్ సెకండ్ థింగ్ యాజ్ అన్ ఇండస్ట్రీ కావచ్చు, నా కథని ఇంకో స్థాయిలో ప్రతిసారి నిలబెట్టింది ఆయనండి. మన ఇండస్ట్రీకి కూడా ఆయన లేని లోటు ఎవ్వరు తీర్చలేదండి. మళ్ళీ తెలుగు జాతి అలాంటి గొప్ప వ్యక్తిని కనాలండి. మీరు ఘాటీలో పాటల సంగతి ఏంటండి మరి? హూస్ పెన్డ్ ద లిరిక్స్? మీరేదో 3 పాటలు రాశారు. అవునండి, 3 పాటలు ఎస్ మూర్తి గారు రాశారండి. గమ్యం సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు ఆయన. సీతారామ శాస్త్రి గారు నాకు పరిచయం చేసింది కూడా సీతారామ శాస్త్రి గారు, ఎస్ మూర్తి గారు. ఆయన పాటలు చాలా బాగా రాస్తారండి. అంటే ఈయన మీరు షై అన్నారు కదండి, ఈయన చాలా షై, అసలు ఎవరితో అది పక్కన తన పని ఏదో తనే ఉండేది బేసికలీ. బట్ ఈజ్ ఎ గ్రేట్ రైటర్ అండ్ ఇట్ వోంట్ టేక్ మోర్ దాన్ 2 days or 3 days అన్నమాట. గమ్యంలో వన్ వే జీవితానికని, ఏ తల్లి కన్నాదిరో, హనుమంతుడే లేని రావుడు ఎతికేదట్ట సీతనని, తర్వాత వేదంలో కొన్ని బిట్ సాంగ్స్ ఆయన పాడారు. కృష్ణమంది జద్దులో బల్లారి బావ అని పాట రాశారు. ఆయన నా సినిమాల్లో రాస్తూ ఉంటారు. ఆయన 3 పాటలు రాశారండి. దసరా అనే పాట, దెన్ హీరోట్ సిరిమర అనే పాట రాశారు, నీ సావాసం అనేది. ఇంకో 3 songs ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ గారు కాబట్టి సాగర్ గారు నా ఆటలు చెల్లి అన్నమాట. సో ఇది రాస్తున్నప్పుడు ఈ పాటలు కూడా నేను వేరే లిరిసిస్ట్ దగ్గరికి వెళ్ళాలండి యాక్చువల్గా. ఆ టైంలో సాగర్ గారితో కూర్చున్నప్పుడు కంపోజింగ్ ఈజీగా ఉంటుందని నేను జనరల్గా కొన్ని పాటలకి కంపోజింగ్ అప్పుడే లిరిసిస్ట్ శాస్త్రి గారు కూడా కూర్చొని ముందే అక్కడ రాసిస్తారన్నమాట. అట్లీస్ట్ 4-5 lines ఉంటాయి. అది చివరికి ఉండకపోవచ్చు, బట్ ఆ ఊతం అయితే ఉంటుంది, ఆ ఊనుపు ఉంటుంది పాట చేస్తున్నప్పుడు అన్నమాట. అనుకోకుండా ఇలాగా నేను 3 పాటలు, మిగతా 3 కూడా ట్యూన్ చేసినవండి. ఈ 3 కొన్ని ట్యూన్ అని కొన్ని రాసి అక్కడ కూర్చున్నప్పుడు సైలోరే అని, సరే ఏదైనా వర్డ్ ఇవ్వండి అంటే సైలోరే అని. సైలోరే అంటే వాళ్ళకు పుట్టుకైనా సరే ఘాటీలకి సైలోరే, చావైనా సైలోరే, హ్యాపీనెస్ కావచ్చు, సాడ్ కావచ్చు. ఇలాంటి టైంలో ఒక మ్యారేజ్ అయినా
సైలోరే అనే ఒక పాట కొంచెం గమ్మత్తుగా రాద్దామని చెప్పి అది ఏదో అనుకోకుండా కుదిరింది. దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారు నా మీద పేక మీద కత్తి పెట్టి సార్ ఇంకొక పల్లవి ఏదైనా రాయండి, ఈ చిన్నకు 2 రీళ్ళు అనండి, ఇది తర్వాత వేరే వాళ్ళ చేత రాయిద్దామని అన్నమాట. బట్ వన్స్ దిగిన తర్వాత యూ రియల్లీ ఎంజాయ్. అండ్ శాస్త్రి గారితో దాదాపు 15 సంవత్సరాలుగా పైన ఎదురు బదురు కూర్చొని శిష్యుడికి ఆయన ఏం చేస్తున్నాను అబ్జర్వ్ చేస్తూ కొంచెం వంట పట్టింది. ఆయన మనం ఎదురు కూర్చుంటే చాలా టీచ్ చేస్తారండి. ఆ పదాల అల్లిక ఎలా ఉంటుంది కొన్నిసార్లు. ఆయన మీరు అండ్ పాట ఎదురు కూర్చుంటేనే ఎక్కువసార్లు రాస్తారన్నమాట. ఎందుకంటే ఇది ఉందా బాగానే ఉందా లేదా అని ఒక్క పదం నేను మొత్తం పాట గురుగారు ఈ పదం అనగానే బాగానే ఉందిరా తిట్టేవాళ్ళు, బాగానే ఉంది కదా అది ఇదని. తర్వాత నేను 6 గంట అయ్యేసరికి వచ్చేసి ఆ ఒక్క పదం మార్చడానికి మొత్తం మార్చేవాళ్ళు అన్నమాట. ఒక్క పదం పోతే మళ్ళీ అది అదే వాక్య నిర్మాణం ఉండదు, అదే చరణం ఉండదు అన్నమాట. మొత్తం ఆ భావాలని ఆయన ఏమంటారంటే పదం కలిసి కొత్త భావాలు వస్తాయి, అదొక్కటి తీసేస్తే మొత్తం అది పక్కన పెట్టేసి కొత్తగా రాస్తారన్నమాట. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న కొంచెం వంట బట్టి ఒక ఆయన రాసే దాంట్లో ఒక 1/2% ఎంతో సినిమాకి అవసరమైనట్టు రాయగలిగాను. వండర్ఫుల్ అండి. ఇది అంటే ఈ సినిమాకే రాశారని ఇంత ముందు ఎప్పుడైనా రాశారు పాట? గమ్యం అప్పుడు నేను పాట రాశానండి. యాక్చువల్గా గమ్యం ముందు కూడా నిశ్శబ్దం అని ఒక స్క్రిప్ట్ ఉండేది నాకు. సో అందులో ఒక పాట రాసి శాస్త్రి గారిని కలిసిన తర్వాత హలో అని చెప్పి పక్కన పెట్టేసి కలవమాట. ఆ జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు అనుకోకుండా రాయటం జరిగింది బేసిక్గా. అందుకని ఆల్రెడీ కూర్చున్నప్పుడే ఒక పల్లవి చరణం కంపోజింగ్లో అయిపోయిందండి యాక్చువల్గా. దెన్ కేమ్ బ్యాక్ టు ద ఆఫీస్ రూమ్ అండ్ దెన్ దాని మీద కొంచెం కుస్తీలు బట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే అండి ఆ కథ క్లియర్గా ఉంది, అనేకమైన డైలాగ్స్ అవన్నీ రాసుంటాం అన్నమాట. సో ఏదైతే ఇది క్లియర్గా చెప్పొచ్చు అనేది నేను చెప్పాలనుకున్న దాన్నంతా ఆ బ్రెవిటీస్ లిరిక్ రాసినప్పుడు ఆ బ్రెవిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ బ్రెవిటీగా ఎలా చెప్పగలనేది చేసాము, కుదిరిందండి. సైలోరే దస్సోరా ఈ రెండు వాళ్ళ పదాలేనండి లేకపోతే మీరు? దస్సోరా అనేది క్రియేట్ చేసిన పదం అండి యాక్చువల్గా. అంటే లాగుతున్నప్పుడు ఒక ఊనుపు కావాలి, మనం రథం లాగుతున్నప్పుడు అంటారు, అది పడవ నడుపుతున్నప్పుడు హైలెస్ అంటారు. దానికోసం ఒకటి దస్సోరా అనేది అది నేను రాసిన పదం. ఇది షూటింగ్ అప్పుడు కూడా వాళ్ళు పైకి లాగుతా ఉంటే నేను అందరూ ఒకే సింక్ లో లాగాలన్నమాట. ఆ సింక్ లో నడుస్తూ ఉంటారు చాలా సార్లు అన్నమాట. సో అప్పుడు నేను సెట్ లో క్రియేట్ చేసిన వర్డ్ అండి అది. దస్సోరా హూ, ఆ హూకి అందరూ లాగాలన్నమాట. దస్సోరా హూ, దానికోసం మేము అలా చేసామండి. దాన్ని ఈఎస్ మూర్తి గారు పాటలో తీసుకున్నారండి యాక్చువల్గా. సాగర్ క్రియేటెడ్ ఏ సాంగ్ అవుట్ ఆఫ్ ఇట్. వెరీ వెరీ నైస్ అండి. సో మోస్ట్ డిఫికల్ట్ సీన్ దట్ అనుష్క మేడ్ ఇట్ లుక్ వెరీ ఈజీ టు డూ అన్నది ఏముందండి సినిమాలో? అంటే ఐ నో దే ఆర్ మెనీ సీన్స్ బట్ దే కుడ్ బి వండర్ఫుల్ సీన్స్ ఆల్సో. బట్ ఒకటి విచ్ వెరీ ఫస్ట్ నేను చెప్పాను కదండి ఆ హెడ్ కట్ చేసేది మామూలుగా ఏంటంటే వెరీ ఫస్ట్ డే వి షాట్ దట్ అండి. ఓకే. సో చాలా డీప్ అయిన ఎమోషన్ అన్నమాట. ఫస్ట్ డే వెరీ ఫస్ట్ డే అది పక్కన రావాలంటే వెరీ ఫస్ట్ షాట్ ఇస్ దట్ యాక్చువల్లీ. మేము ప్లాన్ చేసాము అండ్ విల్ బి గోయింగ్ అనేది. షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చింది మొత్తం కథ అంతా అనుకున్నాం. తను గెటప్లో చాలాసార్లు లుక్ టెస్ట్ చేసామంతా. బట్ కెమెరా ముందుకు అదంతా వస్తూ ఉంటే మిగతా టీం అంతా ఇలా చూస్తున్నారండి. ద వే షీ వాక్డ్ ఇన్, బస్సులోకి ఎక్కింది, ఈ పక్కన చేసింది, రెడీ అని మాట్లాడుకున్నాము. యాక్షన్ కొరియోగ్రాఫర్ మొత్తం రెడీ చేశారు. అలా పట్టుకొని ఇట్లా పక్కన చేసినప్పుడు షీ లుక్డ్ ఇన్ టు ద ఐస్ అండి. ఫర్ మీ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్. అది ఒకటి తను వెరీ ఫస్ట్ చేస్తూ ఉంటే ఎంత డీప్గా దీన్ని అర్థం చేసుకుందని దాన్ని మానిటర్ వదిలేసి తన వైపు చూశాను అనమాట. దాన్ని అలాగే అది. సో అంత నేను చెప్పాను కదా ఐస్ రియల్లీ షీ ఎక్స్ప్రెస్డ్ ఇట్. అండ్ తనకు అది అయితే మాకున్న ఛాలెంజ్ ఏంటంటే మోస్ట్ డిఫికల్ట్ థింగ్, మేము ఆ మౌంటైన్స్ని వీ వెంట్ అండ్ వీ ఎంజాయ్డ్ దట్ అండి. దాన్ని క్యాప్చర్ చేసి ఆడియన్స్కి ఇవ్వటం, దట్ వాజ్ వెరీ ఛాలెంజ్ ఫర్ ద ఎంటైర్ థింగ్ అండ్ విచ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఇట్. అండ్ ఆ టీజర్ చూస్తేనండి ద లైటింగ్ అవ్వచ్చు, ద సినిమాటోగ్రఫీ, ఇట్ లుక్ సో రియల్. అంటే ఎక్కడ కూడా మీరు ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ యూజ్ లాట్ ఆఫ్ ఫిల్టర్స్ ఆర్ రియల్ లైట్, కొన్ని ఆర్టిఫిషియల్ లైటింగ్ రకరకాల ఆబ్వియస్గా యూజ్ చేస్తారు. బట్ అది చూస్తున్నంతసేపు మాత్రం ఇట్ ఈస్ లుకింగ్ సో డామ్ రియల్. ఆల్ ద క్రెడిట్ గోస్ టు మనోజ్ రెడ్డి కాట్సన్ అండి. ఈజ్ ఎ న్యూ డిఓపి, ఆల్మోస్ట్ న్యూ డిఓపి. ఆయన చాలా అంటే వెరీ ఫ్రెష్ లెగ్స్ అండ్ ఫ్రెష్ లంగ్స్ యాక్చువల్లీ. ఈ కొండ మీద షూట్ చేయాలి అంటే మామూలుగా అయితే జనరల్గా డ్రోన్ వేస్తాం లేకపోతే ఏదో ఒక ఎగరేస్తాం అన్నమాట. బట్ he and his team, they used to go to the other mountain, ఆసిక్రం. ఎందుకంటే ఈస్టర్న్ ఘాట్స్ అన్ని ఇలా ఉంటాయి. ఒక సీన్ ఉంది కదా టీజర్ లో కూడా చూపించారు. ఆ ఘాట్స్ అన్ని ఉంటాయి. ఒక ఘాట్ దగ్గర పైకి ఎక్కి తీశారు. అంటే ఎలా ఉంటుందంటే మేము అన్ని అక్కడే మేము డియోమాలి, ద పీక్ ఈస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ డియోమాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సైడ్ ఆ పీక్ వెళ్ళి మేము షూట్ చేసామండి.
దాని మీదే షూట్ చేస్తాం, అదే సన్ రైజెస్ సన్ సెట్స్ వాట్ వి హావ్ సీన్. దానికోసం ట్రెక్కింగ్స్ అయినాయి. స్వీటీ అండ్ విక్రమ్ ప్రభు గారు 4:30కి వచ్చేవాళ్ళు, 4:45 జనరల్గా వాళ్ళ కాల్ షీట్ ఉండేది. సో మేము 5 లోపల రిహార్సల్స్ అన్నీ అయిపోయి 5 to 5:15, 5:30 లోపల షూట్ చేయాలన్నమాట. దెర్ ఈస్, అండ్ దానికోసం లాట్ ఆఫ్ మనీ వీ యూస్ టు స్పెండ్, బట్ వీ వాంట్ టు క్యాప్చర్ దట్. సో దానికోసం అందరూ వెళ్ళేవాళ్ళం. బట్ వీళ్ళ టీమ్ వెళ్ళేదంటే వేరే కొండ మీదకి వెళ్ళేవాళ్ళు, వెళ్ళేసి అక్కడి నుంచి డ్రోన్ కూడా చేయొచ్చు. బట్ ద క్వాలిటీ వాట్ యూ గెట్ ఇన్ ద అదర్ కెమెరాస్ ఆర్ డిఫరెంట్ అన్నమాట. సో దే యూస్ టు గో దేర్ అండ్ అక్కడి నుంచి దే ఫైండ్ యాంగిల్స్ అండ్ దే యూస్ టు షూట్ ఇట్ అన్నమాట. అది తెలుస్తుంది, ఇట్స్ నాట్ అ డ్రోన్ షాట్. మీరు ఎంత బ్రహ్మాండంగా ఉంది అసలు ఆ పాత్. అవునండి, ఇట్ ఈస్ లుకింగ్ సో నైస్. మనం పైనుంచి ఘాట్కి వెళ్తుంటే అక్కడి నుంచి వస్తుంటే అలా కనపడుతూ ఉంటుంది. దేర్ సమ్ లేక్స్ విచ్ వి షాట్ అన్నమాట, బ్యూటిఫుల్. అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో అండి, 25-30 కిలోమీటర్లు, మాక్సిమం 40 కిలోమీటర్లు. అక్కడ అసలు ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది, మనం చూడలేదండి యాక్చువల్గా. బట్ ఈ సినిమా తోటి పీపుల్ విల్ సీ దట్ అండ్ దే విల్ విజిట్ దోస్ ప్లేసెస్. అన్ని రియల్ లొకేషన్స్ అండి, అన్ని నో సీజీ లేదండి. సీజీ దీనికి అవసరం లేదు, చేయలేమండి యాక్చువల్గా. ఏదో మరీ డిఫికల్ట్గా ఉన్నాయి. సీజీ అనేది ఒక లిటిల్ మేకప్ లాంటిది సినిమాకి, లేకపోతే చాలా ప్రెజెంటబుల్ చేయడానికి మాత్రం ఉంటాయి. అలాంటి చిన్న చిన్న సీజీస్ ఉంటాయి, కానీ మిగతాదంతా రియల్ అండి. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు. బిఫోర్ వి ఎండ్, ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ యూ రిగ్రెట్ అబౌట్ ఇన్ లైఫ్ అండి, కెరియర్ విషయంలో? నాట్ అబౌట్, లేదు, చిన్న బాధలు ఉండొచ్చు, చిన్నవి ఉండొచ్చు అన్నమాట. రిగ్రెట్ అనేది ఏమి ఉండదండి యాక్చువల్గా. బట్ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ సినిమా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ ఐ డిడ్ అండి. అండ్ బాలకృష్ణ గారి అమేజింగ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, దట్ ఈస్ ఆ సినిమా అప్పుడు వచ్చినప్పుడు ఇట్ గాట్ లుక్ వామ్ రెస్పాన్స్ అండి. అదే ప్రతి ఒక్కళ్ళు ఓటీటీలో అంతమంది చూసాం, ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే బాగుంటుంది, అలాంటివన్నీ ఉంటాయండి. దట్ ఈస్ వన్ డిసప్పాయింట్మెంట్ ఐ హ్యావ్, వేర్ నేను అరే అనుకున్న అది. రెండవది మిగతా విషయాలు అనేది నాకు పెద్దగా పట్టదండి యాక్చువల్గా. ఐ లివ్ ఇన్ నౌ. Actually, I'm very happy to be in my own sense, and I always do my own journey with my own company and towards my own destinations which I really planned for. మీరు ఒక సందర్భంలో ఒకసారి ఎప్పుడో నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు గుర్తురాట్లేదు ఎప్పుడో, యూ సెడ్ యువర్ అ వెరీ ఇంపల్సివ్ గై. మీతో అన్నాను, నేను ఇంపల్సివ్గా డెసిషన్స్ తీసుకుంటాను. సమ్టైమ్స్ ఐ రిపెంట్, థింక్ ఐ షుడెంట్ హ్యావ్ డన్ అని, బట్ అగైన్ ఇట్స్ ఆల్రెడీ డన్ కాబట్టి నో వీ కాంట్ రీడూ ఇట్. 30s లో ఉన్నప్పుడు కావచ్చు, ఆ ఇంపల్స్ నేను చిన్నప్పటి నుంచి నచ్చిందంటే ఓకే చేద్దాం అనేది, కానీ మొదలుపెట్టిన తర్వాత దాన్ని చాలా దూరం నీట్గా గట్టిగా పట్టుకుంటాను. ఆ ఇంపల్సివ్నెస్ అనేది ఐ థింక్ మై డాడ్ అండ్ రాజీవ్ గారు అండ్ దే ట్రై టు స్లో మీ డౌన్ ఆన్ దట్ అండ్ యూ టేక్. మా నాన్నగారు చాలాసార్లు చెప్తుంటారండి, అది బేసిక్ ఆ ఫేజ్ అయిపోయింది. నౌ యు ఆర్ దిస్ యాక్చువల్లీ, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ క్రాఫ్ట్ ఉంది, అంటూ ఒక గుర్తింపు ఉంది. నౌ యూ హ్యావ్ టు బీ మోర్, కొంచెం ఆలోచించు అంటారండి. దెన్ థ్యాంక్స్ టు మై డాడ్ సాయిబాబు జాలముడి గారు అండ్ రాజీవ్ గారు, సార్ కామ్ మీ డౌన్ అనమాట. ఎస్, ఒక్క క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా ప్రీతి గారి గురించి నేను అడుగుదాం అనుకున్నాను ఈరోజు. సో హౌ ఇస్ అట్ హోమ్ ఫ్రంట్ అండి? వాట్ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఆర్ క్రిటిసిజమ్స్ ఆర్ అప్రిసియేషన్స్ యూ గెట్ ఫ్రమ్ ప్రీతి? షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ మై లైఫ్ తను. అండ్ ధ్రువ్ our son, we are very tight family and actually, and not only that, and all her parents, her brother and my brother-in-law, and ఇటువైపు వచ్చేసరికి మై బ్రదర్స్, మై బ్రదర్ సిస్టర్, మై పేరెంట్స్ వెరీ క్లోజ్గా ఉంటామండి. అండ్ ఇప్పుడు వీళ్ళందరినీ యాంకర్ ఫిగర్ వచ్చేసి మళ్ళీ ప్రీతి అనండి. చాలా కలుపుగోలుగా ఉంటుంది అండ్ షీ లైక్స్ టు బీ విత్ పీపుల్ అండి యాక్చువల్గా, అండ్ గ్రేట్ సపోర్ట్ టు మీ. నాకున్న ప్యాషన్కి ద టైమ్ ఐఎమ్ ఏబుల్ టు స్పెండ్ విత్ హర్. ఇప్పటికి గత 2 వారాల్లో నేను ఓన్లీ ఒక ఫ్యూ అవర్స్ స్పెండ్ చేసి ఉంటానండి, బికాస్ ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ టు డూ దిస్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు అన్నమాట. బట్ ద సేమ్ స్మైల్ అండ్ సేమ్ సపోర్ట్ యాక్చువల్లీ. అండ్ షీఈస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ గైనకాలజిస్ట్ హైదరాబాద్లో. తను వాళ్ళ మదర్ గైనకాలజిస్ట్, వాళ్ళ గ్రాండ్ మదర్ గైనకాలజిస్ట్. బట్ ద వే మై స్వీటీ గారి గురించి ప్రీతి కూడా అంటూ ఉంటారండి, యు ఆర్ ఆల్సో లైక్ దట్ యాక్చువల్లీ. చాలా డౌన్ టు ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ ఫార్చునేట్. ఇట్స్ ఆల్ గాడ్స్ గివెన్. I'm blessed and she became my super strength. I'm so happy for you, Krish garu. Thank you. Wish you good luck and all the best, and Ghati should be one of your best films. Thank you so much. So before we end,
I have a gift hamper for you from Millet Bank. Off late, I'm just supporting millets. Okay. So I'm just giving. Super. I'm a big supporter of it. Oh, no? Okay. Yeah. But I have some questions for that. You need to earn the hamper. And it's not a rapid fire. It is not a rapid fire. Yeah. నాకు డాక్టర్ భరత్ గారు మిల్లెట్స్ గురించి పరిచయం చేశారండి. అవునండి, మన అపోలోలో ఉంటారు, an actor. Yeah. So he's doing a great job actually. So అలా పరిచయం. Very good. Okay. So I have just 4-5 questions అండి. ఒకవేళ హైపోథెటికల్గా వేదం లాంటి ఒక ఆంథాలజీ మళ్ళీ తీయాల్సి వస్తే, యూ హ్యావ్ ఎనీ స్టోరీ ఇన్ యువర్ హ్యాండ్? అండ్ జీరో. నో నాట్ రెడీ ఫర్ అన్ ఆంథాలజీ అగైన్? డెఫినెట్లీ రెడీ అండి. బేసికల్గా నాకు వేగ్గా ఒకటి ఉంది కానీ, బట్ ఇప్పుడు స్టోరీ నా దగ్గర లేదండి. బట్ ఐ వుడ్ లవ్ టు డూ దట్ అమ్మా. ఓకే. మేబీ మీరు ఆలోచన పెట్టారు కదా, ఇది వెళ్ళి ఎక్కడ కూర్చుంటుంది, ఎప్పుడు బయటకు వచ్చేదో తెలియదు అండి. అంతేనా? ఓకే. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ సిరీస్ అండ్ ఫిల్మ్ మేకింగ్ అండి? ఫార్మాట్ అండి యాక్చువల్గా. అంటే మనం మీరు ఎంజాయ్ చేశారా రెండు వెబ్ సిరీస్ కూడా? అంటే కొన్ని కథలు మనం బింజ్ వాచింగ్ అలవాటు పడ్డాం. అవును. ఇమాజిన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ యాజ్ జస్ట్ వన్ మూవీ. ఓకే. అండ్ లివింగ్ విత్ ఆల్ ద క్యారెక్టర్స్. ఇప్పుడు అరేబియా కడలి అనే వెబ్ సిరీస్, ఒక పక్కన తాండేల్స్ అనే సినిమా వచ్చింది. అది ఒక షార్ట్ ఫార్మాట్లో అది చెప్పేది అన్నమాట. ఆ కథ షార్ట్ ఫార్మాట్లో చెప్పాలి. అరేబియా కడలి అనేది లాంగ్ ఫార్మాట్లో చెప్పాలండి. రెండు, మనం లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమాలు వచ్చినాయి, సిరీస్ వచ్చినాయి, హ్యారీ పాటర్ వచ్చినాయి అన్నమాట బేసికల్గా. సో ఇక్కడ నుంచి మనం చాలా చూడబోతున్నాం అండి. బోత్ ద థింగ్. క్రికెట్ ఉంది, T20 ఆడుతున్నారు, 5 days ఆడి 5 days ఆ ఎండ్యూరెన్స్ ఉండి 5వ రోజు వచ్చేసి ఆ లాస్ట్ మినిట్లో తట్టుకొని గెలవటం అనేది. సో ఇది కూడా ఇంత వెబ్ సిరీస్ అనేది. బట్ ఆ ఫార్మాట్ ఇంకా ఎవాల్వ్ అవుతుంది. సినిమా అనేది కొంచెం ఎవాల్వ్ అయిన ఫార్మాట్. ఓకే. వన్ జాన్రా దట్ యూ జస్ట్ కాంట్ డూ, మీ వల్ల కాదు అని అనుకున్న జాన్రా ఏమైనా ఉందా? లేదండి, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ బేసికల్లీ. అవునా? ఓకే. నేను హారర్ సినిమా చూడటంటే నాకు చాలా భయం అండి. నేను ఎంతవరకు చూడలేదన్నమాట. ధ్రువ్ ఆల్వేస్ ఇంట్లో కూర్చోబెట్టి చూడు లక్కీ అని తెలిసే చూడు అంటారు. నేను అరుంధతి సినిమానే కింద వస్తాను టైటిల్స్ అంతా అప్పుడు ఇలా పెట్టుకుని చూస్తున్నాను అనమాట, నేను కాలు పైకి పెట్టుకుని. బట్ ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్లోర్ దాట్, ఎనీ జానర్ యాక్చువల్లీ. సైన్స్, సైఫై, I like action. This is full of action. Thrillers I like every I like నా genre ఏంటని అడిగితే మీరు నో genre అండి. I will try my own genres. ఓకే. వాట్ అబౌట్ అవుట్ అండ్ అవుట్ వ్యాకీ కామెడీ లైక్ ఓ జాతిరత్నాలు? నేను రాశానండి యాక్చువల్గా. బట్ ప్రతిసారి అది తీద్దాం అనుకునే టైంలో ఏదో ఒకటి ఇంకా వేరేది ఏదో సీరియస్ సబ్జెక్ట్ ఏదో వచ్చిద్దామండి. నా ప్రతి సినిమాలో మీరు మొదటి నుంచి చూస్తే గాలి సీన్ లాంటి క్యారెక్టర్ ఉంటుంది. ఇమాజిన్ టోటల్ 4 గాలి సీను, కేబుల్ రాజు, బీటెక్ బాబు, వీళ్ళ 3 ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటుంది? చేయొచ్చు కదా? లేదు, ఎవ్రీబడి సూపర్ స్టార్ అండి అది. అండ్ అది ఆ సినిమా వరకు. సో ఇమాజిన్ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. నేను నలుగురు అలాంటి ఒక ఊర్లో అలాంటి క్యారెక్టర్స్ గురించి రాసిన సెటప్ ఉంటుందండి, స్మాల్ టౌన్లో అన్నమాట, యాక్చువల్గా కదిర్ లాంటి టౌన్లో. బట్ అది ఇట్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద గుడ్ ఫేజ్ అండ్ ఐఎమ్ షూర్ ఐ విల్ టెల్ సో మెనీ స్టోరీస్ అండ్ మైట్ బీ దేర్. ఒకవేళ మీరు ఏదన్నా ఒక బయోపిక్ తీద్దామని, అదే ఎన్టీఆర్ కథానాయకుడు వదిలేయండి, బట్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ మేక్ అ బయోపిక్, who is your that guy or a girl or a woman on whom you want to make a biopic? స్వామి వివేకానంద అండి. అంటే ఆ ఛాన్స్ ఒక రామకృష్ణ మఠంలో అది ఎప్పుడునో దట్స్ వన్ ఆఫ్ ద ఐకానిక్ క్యారెక్టర్స్ విచ్ ద స్టోరీ టు బి టోల్డ్ త్రూ ఎవ్రీ ఫార్మాట్ అండి. వండర్ఫుల్. చేద్దామని ఉంది. ఓకే. అంటే లేదండి, అది చేద్దామని ఉందంటే ఇఫ్ ఐ డూ దట్ ఇట్ విల్ బి థింగ్. బట్ కథ లేదు, ఏమీ లేదు, ఆలోచన. యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ? దే ఆర్ సెవెరల్ అండి బేసికల్గా. రాజీవ్ రెడ్డి గారు, స్వప్నాదత్ గారు, అల్లు అర్జున్ గారు, రానా గారు, అనుష్క గారు. దెర్ ఈస్ ఏ లాట్ లిస్ట్ అండి. ప్రసాద్ అండ్ శోభు, ప్రకాష్ కోవిలమూడి, చాలా మంది ఉన్నారు. అండ్ క్లోజ్ గ్రూప్ అండి. అందరం కలుస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము. బట్ ఇంకా నేను చాలా మంది మర్చిపోయాను. సార్, మీ సినిమాలకి సిరివెన్నెల గారు రాసిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? అండ్ ఇఫ్ యూ కెన్ టెల్ 1-2 lines ఆఫ్ దట్ సాంగ్. అసలు నా ప్రతి పాట అంటా అండి, కానీ మొదటి పాటే నేను అంటే గమ్యంలోనే మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి చిత్రాలే అంటారు గురువు గారు. అది కావచ్చు పద నిన్ను నువ్వు తరుముతు పద అని ప్రతిదీ కూడా అన్నమాట. కృష్ణమందే చదువు ఓటమిని ఓడించగల ఓరిమే కూర్మం అన్నదాన్ని ప్రతి పాట అండి.
అలాంటిదే కదా నీ తల అంటారంట. అలాంటిదే కదా నీ తల అంటే కింద పడిన ప్రతిసారి పైకి లేమని. మొదటి నుంచి ఆయన నాకు రాసిన ప్రతి పాట అంతే కదండి. ఆయన కేవలం ఒక చిన్న ఒక లల్లాయి పాటలాగా కనిపిస్తూ ఉంటుంది కదా, అందులో కూడా చాలా మీనింగ్ ఉంటుంది, కథ ఉంటుంది. కృష్ణవందే జగద్గురువులో ఆ లైన్ మీరు ఎట్లా రాశారండి అసలు? నాకు ఇప్పటికీ అసలు అదే నిద్రపోయేటప్పుడు కనేది కళ, నిద్ర లేపడానికి కళ అండి. అది బుర్రా సాయి మాధవ్ గారండి. కథ ఆయనకి చెప్పాను, ఆయన కలం రాసిందండి. అది మాత్రమే కాదు, మన నయనతార గారి డైలాగ్ ఉంటుంది అన్నమాట. అమ్మ నాన్న 10 నిమిషాలు సుఖపడితే పుట్టా ఉంటారు, అమ్మ 9 నెలలు కష్టపడి మోస్తే పుట్టా అనుకుంటారు. రెండూ నిజాలే. అది చూసినాడు మనిషి అవుతాడు, ఇది చూసినాడు పశువు అవుతాడు అనేది. మనిషి గురించి ఎంత గొప్పగా అది బుర్రా సాయి మాధవ్ గారి కలం అండి. ఘాటి కూడా ఆయనేనండి. అవునండి. సో ఘాటిలో వాట్ ఈస్ దట్ వన్ లైనర్ విచ్ ఇస్ నాట్ ఇన్ ద టీజర్ ట్రైలర్? మీకు చాలా నచ్చిన లైన్ ఏంటి? చాలా ఉన్నాయండి. ఒకటి చెప్పండి. కట్టేసిన జెండాలు ఒకసారి కట్లు ఉప్పదిస్తే రెపరెపలాడతాయి, మడిసి కూడా అంతే. కాళ్ళకన్నా కట్లు ఎప్పుడో ఒకసారి ఇడిపోతాయి, ఆ అవకాశం వదులుకోకూడదు. ఎదగాలి, రెపరెపలాడాలి, ఎదగాలి, మనల్ని మించి మనం ఎదిగిపోవాలి. వండర్ఫుల్. ఓకే సార్, దేర్ ఇస్ అ మెమరీ టెస్ట్. మీకు ఎంత మెమరీ ఉందో చూద్దాం. సినిమాలకు సంబంధించి లేదు, ఇప్పుడు యాక్చువల్గా ఇంత పోస్ట్ ప్రొడక్షన్ ఇంత ఇంటర్వ్యూలో చూద్దాం. ఓకే, విల్ జస్ట్ ట్రై. ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. వేదం కాకుండా అల్లు అర్జున్, మనోజ్ బాజ్పేయి టీమప్ అయిన సినిమా ఏంటి? మన జెనీలియా గారు, కరుణాకరణ్ గారి హ్యాపీ. దేవకట్ట శర్వానంద్ గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ప్రస్థానం, ఇంకోటి కూడా ఉంది, వెన్నెల. ఎస్, రైట్. ఓకే, సంగీతం శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ ప్లే చేసింది ఎవరు మహానటిలో? మన తరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీనివాసరావు గారే కంచెలో ఒక క్యారెక్టర్ ప్లే చేస్తారండి పియానోలో. అండ్ ఐ నో దట్ యూ లవ్ సంగీతం శ్రీనివాసరావు గారు కదా. గ్రేట్ పర్సన్. వన్ డే యూ వాంట్ టు at least be recognized like him. Yeah. Thank you so much, Krish garu. Wish you good luck, all the best. Thank you so much. Waiting for Ghati. Thank you so much. Krish garu, gift hamper from Millet Bank. Thank you so much, Prema garu.